ఇక్కడ ఏం జరిగినా ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. ఏంట్రవన్నా చాలా రోజుల తర్వాత వచ్చారు. స్వీట్ బాక్స్ కూడా తెచ్చారంటే ఏదో పెద్ద విషయం అయి ఉంటుంది. మా అన్నకి ప్రొడక్షన్ నెంబర్ 2. ప్రొడక్షన్ నెంబర్ 2ఆ? ఏంట్రవన్నా పెద్ద సినిమానా? స్వీట్ బాక్స్ కూడా తెచ్చావంటే ఫుల్ లెంత్ రోలే అనుకుంటా. నైస్ నైస్. వీడికి నార్మల్గా చెప్తేనే అర్థం కాదు, నోలంలో చెప్తే ఏం అర్థం అవుతుంది. నాకు అబ్బాయి పుట్టాడు రా. అయ్యాను గాడు ఆడు పుట్టి చాలా రోజులు అయిందిగా, దానికి ఇప్పుడు స్వీట్ ఇవ్వాలా? వీడికి నార్మల్గా చెప్పినా కూడా అర్థం కాదురా. రే నాకు 2వ కొడుకు పుట్టాడు రా. ఓ కంగ్రాచులేషన్స్ అన్నా. థ్యాంక్స్ రా. అంటే అయ్యాను గాడికి బొమ్మలతో పాటు ఆడుకోవడానికి బ్రదర్ కూడా ఇచ్చారన్నమాట. వాడు ఆడుకోవడానికి బ్రదర్ని మా బ్రదర్ ఎప్పుడో ఇచ్చారులేరా. అంటే వీడు మీకు ప్రొడక్షన్ నెంబర్ 2 కానీ నన్నిమల్ల ఫ్యామిలీకి ప్రొడక్షన్ నెంబర్ 3 అన్నమాట. అంతేరా. క్రికెట్ టీం లాగా పెద్ద టీం అని ప్లాన్ చేశారు అన్న. నీ అబ్బా అదేం క్వశ్చన్ రా, అయినా ఇదే లాస్ట్లే. పోయినసారి కూడా ఇదే అన్నావు. ఇది లాస్ట్ రా. 2వాడిని మించి కంటే వాడిని పెంచి పోషించే స్తోమత నాకు లేదురా. అదేంటో రవన్నా, మనం 1 లేదా 2తో సరిపెట్టుకుంటున్నాం. చాలా మంది పిల్లలే కాకుండా పెట్ పేరెంట్స్గా ఉండి హ్యాపీగా ఉంటున్నారు. కానీ మన తాత ముత్తాతలు డజన్లు 2 డజన్లు కనబడేశారు ఇవేమీ లేకుండానే. పోయి వాళ్ళని తలుచుకోవాలా? ఒకప్పుడు వాళ్ళకి టీవీలు లేవు, ఇన్స్టాగ్రాములు లేవు, నెట్ కూడా లేదు. వాళ్ళకి టైంపాస్ కాలేక అదే పనిగా ఉండేవాళ్ళు. ఒక ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా లేదు. అదే కదా. ఇంతకీ పేరేంటన్నా? పుల్లారెడ్డి రా. పుల్లారెడ్డా? సో స్వీట్. అయినా మీరు రెడ్లు కాదు కదన్నా. రే వాడు అడుగుతుంది స్వీట్ షాప్ పేరు కాదు, ప్రొడక్షన్ నెంబర్ 2 టైటిల్ పేరు ఏం పెట్టామని అడుగుతున్నాడు. ఇంకా ఏమనుకోలేదురా టోనీ. బారసాల కూడా దగ్గర పడింది, ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తున్నా. అన్నా నేమ్లో నేముంది అని చెప్పు. ఈరోజు మీ ఓడికి ఏ పేరు పెట్టాలో మనం ముగ్గురం కూర్చొని ఆలోచిద్దాం. ఓకేరా. ఆనంద్. ఆనందా? అంత బిల్డప్ ఇచ్చి ఈ రొటీన్ పేరు చెప్పావేంటి అన్నా? ఆనంద్ అనే పేరులోనే ఆనందం ఉందన్నా. ఆ పేరు తెలుసుకుంటే ఒక పాజిటివ్నెస్ వస్తుందన్నా. ఇప్పుడు అన్వేషణ పెట్టామనుకో ఎప్పుడు వెతుక్కుంటూనే ఉంటాడా? పెట్టిందే నార్మల్ పేరు, దానికి కూడా ఎక్స్ప్రెషన్ ఒకటి. పైగా ఆనంద్ అని పేరు పెట్టామనుకో వాడు స్కూల్లో నుంచి వచ్చి ఎక్కడ మా టోనీ మామని ఎత్తుక్కుంటూ వచ్చి మరి కొడతాడు. ఎందుకు బ్రో? మరి లేకపోతే పేర్లతో ఏ స్టార్ట్ అయితే రోల్ నెంబర్ ఫస్టే వస్తుంది. అందులో ఆనంద్ అనే పేరులో ఏనే కాకుండా డబల్ కూడా ఉండొచ్చు. సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం రోల్ నెంబర్ 1 మనోడే అనమాట. ఇంకేముంది, హోంవర్క్ కూడా ఫస్ట్ మనోడే సబ్మిట్ చేయాలి, వైవాలో కూడా ఫస్ట్ మనోడే చెప్పాలి, ఎగ్జామ్ హాల్లో కూడా ఫస్ట్ బెంచ్లో మనోడే కూర్చోవాలి. అమ్మో నువ్వు చెప్పింది నిజమే బ్రో. ఫస్ట్ లెటర్ ఏ లెటర్తో వచ్చే వాళ్ళకి వచ్చే కష్టాలు ఏ వరకు రావద్దు బ్రో. అయినా A to Z నుంచి మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవడానికి మనకు అంత ఆప్షన్ లేదు రాజా. మరి మా మీ మూ మే. మామీ మూమే పేరు కొత్తగా ఉందన్నా. ఆ పేరు మీనింగ్ ఏంటన్నా? అది పేరు కాదురా జఫా. వాడు జాతకం ప్రకారం వాడు ఫస్ట్ లెటరు మా మీ మూ మే అయి ఉండాలి. ఓ అలా అయితే సింపుల్ అయిపోయినట్టే కదా. అంత సింపుల్ అయితే చెప్పురా మరి. మహేష్, మల్లేష్, మనీష్. ఏంటి మైనీసా? మయోనీస్ కాదన్నా, మనీష్. ఇవన్నీ బాగానే ఉన్నాయిరా. మన పేరే మన ఐడెంటిటీ. మనం ఏం పేరు పెట్టినా కొత్తగా ఉండాలిరా. సాయి, రాహుల్, రమేష్, సురేష్ ఆల్మోస్ట్ 10 మందిలో 6 మందికి ఇదే పేర్లు ఉంటాయి. 100 మందిలో కూడా మనోడి పేరు పిలిస్తే ఒక్కడే బలకాలన్నమాట. అయితే మొంగనయ్య అని పెట్టుకో. మొంగనయ్య? మొంగనయ్య అదేం పేర్రా? ఏమో ఎవడికి తెలుసు, మీరే కదా 100 మందిలో పిలిచినా ఒక్కడే పలకాలని చెప్పింది. నాకు తెలిసి మొంగనయ్య అనే పేరు ప్రపంచంలో ఎవరికీ ఉండదు. 100 మంది ఏంటి 1,00,000 మందిలో పిలిచినా వాడు ఒక్కడే పలుకుతాడు. మొంగనయ్య అని పేరు పెట్టి పిలిస్తే అసలు ఎవరు పిలవడు కూడా. ఓ మరి మీరు అనుకున్నారా అన్న? నేను ఒకటి అనుకున్నాను రా, ముత్తువేల్ పాండియన్. ముత్తువేల్ పాండియన్? ఇది జైలర్లో రజనీకాంత్ పేరు కదన్నా. అందుకే కదా పెట్టేది. అన్నా నేమ్ వదిలిందన్నా. 1 తలేవర్ ఫ్యాన్ బాయ్ 2 అనదర్ తలేవర్ ఫ్యాన్ బాయ్. ఈ పేరే ఖాయం చేయాలన్నా. అప్పుడు మా వదిన మీ ఇద్దరిని ఖతం చేస్తుంది. అదేంటి? మనం డాక్టర్లు అని చెప్పి మన పిల్లలు కూడా డాక్టర్లు అవ్వాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలిరా. ఇప్పుడు నేను రజనీకాంత్ ఫ్యాన్ అని చెప్పి నా పిల్లలకు కూడా వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పు? ఏమో పెద్దయ్యాక వాళ్ళు కమల్ హాసన్ ఫ్యాన్ కూడా అవ్వచ్చు కదా. అయితే పేరు మార్చుకొని మైకేల్ మదన్ కామరాజ్ని పెట్టాల్సింది. అయితే పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలంటారు. అవును రవన్నా, పిల్లలకి పేరు పేరెంట్స్ ఎందుకు పెట్టాలి? మనకు మనమే పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు
నా పేరు ఉప్పలపాటి శివరామరాజు. ట్రెండింగ్ అని చెప్పి టోనీ అని పెట్టుకోవాలా? మీ థాట్స్ బాగానే ఉన్నాయి కానీ వాడి పేరు వాడు పెట్టుకునే ఏజ్ వచ్చేంత వరకు మనం ఏమని పిలవాలి? అందులో ఏముంది? రే చుచ్చు చిచ్చి ఇట్రా, రే రే ఇట్రా అమ్మా ఈరోజు స్కూల్లో ఏం చెప్పారా అని అడగడమే. రేయ్, ఆడేమన్నా కన్న కొడుకు అనుకున్నావా, కుక్క పిల్ల అనుకున్నావా? హే చిచ్చు చిచ్చు ఇట్రా అని పిలవడానికి. ఓ అలా అంటావా? మరి వాడికి ఏం పేరు పెడతాం? మాము ముమే మూమా మేమే మహాబలి. బాహుబలి ఏం కాదు, అలాంటిది పెడితే మనం అవ్వాలి బలి. మారుతి. సుజుకియా? ముని. కూతురు పుట్టుంటే ఇలా కాంచనాన్ని పెట్టుంటావేమో. పెద్ద లారెన్స్ ఫ్యాన్లా ఉన్నావేంట్రా? మోహన్. మోహన్ లాలా మోహన్ బాబా. అన్న మురారి. ఇది మాత్రం బ్లాక్ బస్టర్ పేరన్నా కదా, అందుకే మా వాడికి పెట్టేశా. షిట్. మూర్తి. చల్తీ. అన్న మేఘా. రే పుట్టింది అబ్బాయిరా. మేఘా ఆకాష్. ఆ పేరు కూడా ఉందిరా, హీరోయిన్ పేరు ఉందిగా. ఇలా అయితే కష్టం అన్నా, చెప్పిన పెద్దానికి వంక పెడుతున్నావు. నేను చెప్పేది కూడా అదేరా, పిల్లలు పుట్టించడం ఈజీయే, వాళ్ళకి పేర్లు పెట్టడం ఎంత కష్టమో తెలుసా? మిహేర్. మిహిర్. మిహిర్. రే ఇదేదో బాగుందిరా, నోట్ చేసుకో. అన్నా ముకుందా. ముకుందా. ఇంకో ఆప్షన్ ఉందా? అన్నా శ్రీకృష్ణుడి పేరన్నా. అంటే బాగుంది, అది కూడా రాసుకోరా. రాసుకో. మార్కండయ్య. మార్కండేయ. మార్కండేయ రాసుకోరా. మార్కండేయ నన్నిమాల. పేరు బానే ఉంది కానీ రెండు కలిపితేనే సౌండింగ్ ఏదో ఆఫ్ ఉందిరా. మార్కండేయ నన్ను మారన్. మారన్. మారన్ అంటే ఒక నిమిషం ఆగు. ఏంట్రా ప్రతి పేరుకి మీనింగ్ ఉంటుందా? ఇది నీ పేరుకి మీనింగ్ చెప్పు. సూర్యుడు. ఓ ఉందా? నా పేరుకే హర్ష, అసలు మీనింగే లేదు. అన్నా మారన్ అంటే బ్రేవ్, అంటే ధైర్యం అని అర్థం అన్నా. ఓహో. మారన్ పేరు బానే ఉంది కానీ స్కూల్కి వెళ్తేనే ఫ్రెండ్స్ అందరూ ఇక నువ్వు మారవరా అంటారేమని భయంగా ఉందిరా. ఇలాగే హయన్ గాడికి కూడా ఎవడో వచ్చి హర్షిత్ అని పేరు పెట్టమన్నాడు. హర్షిత్ అనే పేరు చాలా బాగుంది కదన్నా. బానే ఉందిరా, ఆ పేరు పెట్టినాం అనుకో స్కూల్లో అందరూ హర్షిత్ అని పిలుస్తారని ఒక ఫ్రెండ్ చెప్పాడు రా. అవునా? ఎవరా ఆ ఫ్రెండ్? హర్షిత్ అని. అన్నా మానవ్. మానవ్ అంటే మనిషే కదా. రేయ్ మనిషికి మనిషి అని పేరు పెడతారా? అదే కదనా అందులో సింప్లిసిటీ. మనిషి అని చెప్పి సింబాలిక్ గా చెప్పుకుంటున్నాడు. ఏమోరా, రాసుకో. రేయ్ ఏదైనా పేరు పెట్టినప్పుడు సింపుల్గా ఉండకూడదురా. కొన్ని పేర్లు ఉంటాయి చూసావు, పేరులోనే రాజసం ఉంటుందిరా, అలా పెట్టాలి పేరు. అన్నా మానవరాజ్. అయ్యో. టయానికి సాయాన్ని ఫోన్ చేస్తున్నాడు. సాయానికి ఇవన్నీ బాగా తెలుసు. సాయాన్ని కొడుకుందాం. హలో అన్నా. హాయ్. హాయ్ టోనీ. అన్నా రమణ కొడుకు పుట్టాడు. ఏంటి నీకు ఇప్పుడు తెలుసా? నాకు ఎప్పుడో తెలుసు. అన్నా రెండో వాడన్నా. ఓ వావ్. అన్నా వాడికి పేరు పెట్టాలనుకుంటున్నావు, నువ్వేనా హెల్ప్ చేస్తావా? షూర్. మీరేమన్నా అనుకున్నారా? కొన్ని పేర్లు షార్ట్లు చేసాం, అవి చెప్తా చూడు. ఆప్షన్ ఏ మెహర్, ఆప్షన్ బి ముకుందా, ఆప్షన్ సి మార్కండేయ, ఆప్షన్ డి మౌర్య, ఆప్షన్ ఈ మౌలి. నా చాయిస్ ఆప్షన్ ఎఫ్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆల్ ఆఫ్ ది అబోనా? అన్ని పేర్లు బాగున్నాయిగా, ఎందుకు కాంప్రమైజ్ అవడం? అన్ని పెట్టేసేయండి. మిహిర్, ముకుంద, మార్కండేయ, మౌర్య, మౌలి. నువ్వు సరైననే అడిగావు. సాయి పూర్తి పేరేంటో తెలుసా అసలు నీకు? తెలియదన్నా. అది ప్రతాప వెంకట శ్రీ సీతారామ సాయి రాఘవేంద్ర సోమయాజులు. ఏంటన్నా పేరు అంతుంది? సాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వీళ్ళలాగా ఆలోచించుంటారు. తలా ఒక పేరు చెప్పుంటారు, ఏ పేరు పెట్టాలో తెలియక అన్ని కలిపి పెట్టేసినట్టున్నారు. అయ్యుండొచ్చు. అన్నా ఇంతకు ఎందుకు కాల్ చేసావన్నా? నా పెద్ద పేరు వల్ల డాక్యుమెంట్స్ లో కొద్దిగా ఇబ్బంది అవుతుందిరా. నీకు తెలిసిన లాయర్స్ ఎవరైనా ఉన్నారేమో కనుక్కుందాం అని కాల్ చేశాను. అది మ్యాటరు. మన పిల్లవాళ్ళకి పెద్ద పేరున్నవాడు అవ్వాలనుకోవడంలో తప్పులేదు కానీ పెద్ద పేరు పెట్టి ఇబ్బంది పెట్టకూడదు. కరెక్టే అన్నా, ఇందాక తప్పు చెప్పా కానీ పేరు మాత్రం కొద్దిగా ఆలోచించే పెట్టండి. లేదంటే పెద్దయ్యాక నాలాగే ఆధార్ కార్డులో స్పెల్లింగ్ పాన్ కార్డ్తో మ్యాచ్ కాలేదని
పాన్ కార్డులో ఇనిషియల్స్ పాస్పోర్ట్లో మ్యాచ్ కాలేదని ఏది ఫస్ట్ నేమో ఏది లాస్ట్ నేమో ఏది మిడిల్ నేమో వీటన్నిటిలో ఏది మన నేమో తెలియక పిచ్చెక్కిపోతుంది. నాకు తెలిసిన వాళ్ళు ఒకడు ఉన్నారన్నా, నీకు కాంటాక్ట్ ఫార్వర్డ్ చేస్తాలే. ఓకే టోనీ, బాయ్. బాయ్ అన్నా. అండ్ రమణ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సాయ్. సో ఏమంటారు? అన్నా ఈ పేర్లన్నీ చిట్లేద్దామన్నా, ఏదో ఒక పేరు తీసి డిసైడ్ చేద్దాం. ఎరా పేరంటే చిట్లేస్తే దాకా వెళ్ళకూడదు, వినగానే ఎక్కేయాలి. రే పేర్లన్నీ బాగానే ఉన్నాయిరా, ఫస్ట్ నీకు ఏ పేరు నచ్చిందో అదే పాయింట్. అసలు ఎగ్జాక్ట్గా నీకు ఏ పేరు కావాలో ఒకటి ఫిక్స్. చెప్పాను కదరా, పేరు చాలా యూనిక్గా గ్రాండ్గా ఉండాలి. మహాన్గా ఉండాలంటావు. రే ఏమన్నా? మహాన్ అన్నాను, అంటే గ్రాండ్ని హిందీలో మహాన్ అంటారా. మహాన్, మహాన్ తేజ్. మహాన్ తేజ్ భలే ఉందన్న పేరు. రే పేరు భలే బాగుందిరా. మొదటి వాడి పేరు హయాన్, రెండో వాడి పేరు మహాన్. రైమింగ్ కూడా బాగుందిరా. అవును రోయ్, ఇది ఫిక్స్ అయ్యేద్దాం. ఇప్పుడే మా కన్మనికి కాల్ చేసి చెప్పేస్తా. వదిన పేరు కనమనా? వదిన పేరు గౌతమి, కానీ అన్నయ్య ముద్దుగా కన్మని అని పిలుస్తాడు.